శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, ధనము మనలను పరలోక రాజ్యానికి తీసుకుని పోలేదు. అంతేకాదు, అది మనలను మరణము నుండి కూడా తప్పించదు. కీర్తనకారుడు 49:11 ఒక మాట అంటున్నాడు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు, తమ ఇండ్లు నిరంతరం నిలుచునని, తమ నివాసంలో తరతరాలు ఉంటాయని వారు అనుకుందురు, తమ భూములకు తమ పేర్లు పెడతారు అని చెప్తాడు. అయితే ఇతరుల వలె, ఇతర మనుష్యుల వలె, ఇతర ప్రాణుల వలె మనిషి కూడా మరణిస్తాడు అన్నటువంటి కీర్తనకారుడు ఈ మాటను బట్టి మనకు తెలియజేస్తుంది. ధనం మరణాన్ని జయించలేదు. ధనం మనతో రాదు, కానీ మనకు ధనాన్ని జ్ఞానయుక్తంగా మనం వాడుకోవాలి. అవును, సంపద అన్నటువంటిది మనం ఆశ్రయించకూడదు. యేసుక్రీస్తు వారు ఆశ్రయించాలని కీర్తనకారుడు మనకు సలహా ఇస్తుంటున్నాడు. ధనం వలన పొందులేనటువంటిది ఈ లోకంలో చాలా ఉన్నాయి. ధనం నిత్య జీవితానికి తోడ్పడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధనవంతులు ఇచ్చే వస్తువులను కలిగి ఉండటం పాపం కాదు, కానీ వాటి ద్వారా మనం ఆధారపడడమే నేరం అని చెప్తోంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి నీవు ధైర్యంగా జీవిస్తావని అనుకోవద్దు, కానీ నీ ధనాన్ని నీవు కొనుక్కోలేవు. ఆత్మీయ జీవితాన్ని బలపరచలేదు, కానీ దానిని దేవుని మహిమార్థకరమై ఈరోజు నీవు వాడుకోవాలి. అలా చేయడం ద్వారా నీ ధనాన్ని నీవు నిత్యత్వంలో నీవు ఉపయోగిస్తావు. నీ ధనాన్ని దేవుని కొరకు ఉపయోగించడం ద్వారా నీ సంపదను నిత్యత్వంలో కూడా అత్యధికమవుతుంది. అవును ప్రియులారా, ధనం ఆశ్రయాస్పదం కాదు. ధనం ఎంతో శక్తివంతమైన వనరు అయినప్పటికీ కూడా దాని పరిధి ఈ అశాశ్వతమైన లోకానికి మాత్రమే పరిమితం. అది నిన్ను పరలోకానికి నడిపించదు, మరణాన్ని జయించదు. దేవుని ఆశ్రయించిన తర్వాత కూడా ఈ లోక వనరులు నీకు ఆశ్రయం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. పరలోకమందున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా, ధనాపేక్ష లేకుండానట్లుగా నీ యందు ఆధారపడే గొప్ప జీవితాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందించిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.